అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు కొన్ని కేటాయింపులైతే పెంచింది. కానీ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మాత్రం కనీస వేతనాలపై అయితే ఎలాంటి కేటాయింపులైతే జరపలేదని వారైతే అసంతృప్తితో ఉన్నారు. ఇక అనేక ఉద్యమాలకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు అంగన్వాడీ యూనియన్‌లైతే ప్రకటిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈరోజు చిన్నారులకు తొలి ముద్ద షురు అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. రాష్ట్రంలోని అంగన్వాడీ చిన్నారులకు కొత్త బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ తొలి ముద్ద ప్రారంభమైంది. ఇక నుంచి చిన్నారులకు రెడీ టు కుక్ ఫుడ్, ఉప్మా, కిచిడి మిక్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా అందించనున్నారు. ఈ కొత్త పథకాన్ని తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో దేశంలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు తొలి ప్రధాని నెహ్రూ ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చారని, దేశంలో ప్రస్తుతం ఫుడ్ సెక్యూరిటీ ఉంది, కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందిస్తోందన్నారు. తాజాగా బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించామన్నారు. ప్రభుత్వం ఎంత మంచి ప్రణాళికలు చేసినా అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమేనని సూచించారు. అంగన్వాడీ చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకొని వారికి పౌష్టికాహారం అందించాలన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌కు మొబైల్ ఫోన్లు సీఎం పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేలా ప్రణాళికలు కూడా రూపొందించాలని అధికారులను అయితే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ మంత్రి సీతక్క గారు, కొండా సురేఖ గారు తదితరులైతే పాల్గొన్నారు. సరే, ఏది ఏమైనా ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ పథకం అంటే అదనపు పని. ఈ అదనపు పనికి అదనపు వేతనం కూడా ఇవ్వాలని అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. సరే, ఏది ఏమైనా అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ పెట్టడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళలో కూడా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రవేశపెడతామని చెప్పేసి ఇక్కడ విద్యా కమిషన్ కూడా కీలక ప్రకటన చేయడం, ఇటు అంగన్వాడీలు మా పరిస్థితి ఏంటని చెప్పి వారు కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళలో ఏ స్కూళ్ళలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభిస్తారు ఆ లిస్టు కూడా ఇవ్వమని విద్యాశాఖ అయితే కీలక ప్రకటన చేసింది. దాదాపు అన్ని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ అందరూ కూడా ప్రీ ప్రైమరీ స్కూల్ పెట్టాలని చెప్పేసి వాళ్ళైతే ఆర్డర్ ప్రభుత్వానికి నివేదిక అయితే ఇస్తున్నారు. రిపోర్ట్ అయితే పంపిస్తున్నారు. తద్వారా ఒక ఆయాని, ఒక ఇన్స్ట్రక్టర్ని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే నియమించే అవకాశం ఉంది. అంగన్వాడీ టీచర్లు, ఆయాల పరిస్థితి ఏంటని చెప్పేసి నర్సరీ పిల్లలందరూ కూడా వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేరితే అంగన్వాడీ టీచరు, ఆయా ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ ఆందోళన అయితే మొదలైంది. దీని మీద ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ కొనసాగించడం ఇది చిన్నారులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి అయితే చిన్నారుల తరపున అందరి తరపున మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు కూడా అమలు చేస్తే ఇంకా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉంది. దీని మీద ప్రభుత్వం అయితే ఆలోచించాలి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.